హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మంచి మాట. మనమంతా మనుషులం కాబట్టి మొదటి స్థానం మానవత్వానికి ఇవ్వాలి, తరువాతే మతమైనా ఇంకేదైనా. ఫ్రెండ్స్, దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చదువుకొని మనమంతా ఈ స్థితికి వచ్చున్నాం. కానీ మనలో ఎంతమంది మానవత్వానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? మానవత్వం అంటే ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్లకు మనకు చేతనైన సహాయం చేయగలగడమే కాదంటారా? మనలో చాలామంది అలా చేస్తాం కూడా, అయితే చేయని వాళ్ళు కూడా ఉన్నారు. మనిషి ఖచ్చితంగా దేవుడికే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు మానవత్వం కన్నా, కాదంటారా? కానీ ఆ దేవుడే మానవత్వం అని తెలుసుకోలేడు. దేవుడి కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చే మన చేయి మనిషి కోసం ఇవ్వడానికి వెనక్కి వెళ్ళిపోతుంది. మనిషి సృష్టించుకున్న మతాల మాయలో మనుగడ సాగిస్తున్న మనిషికి తన దైనందిన జీవితంలో మానవత్వం అనేది ఒక వెగటుగా కనిపిస్తుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు మనిషిని మనసులేని బండరాయిగా రోజురోజుకి తీర్చిదిద్దుతున్నాయి. వీటన్నిటినీ జయించి మానవత్వానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చిన రోజున మనిషి సంతోషంగా ఉండగలుగుతాడు, దేశము సుభిక్షంగా ఉండగలుగుతుంది. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.